త్రిబులీలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది బైనరీలో ఇచ్చిండు. బైనరీ మీన్స్ 2. ఇప్పుడు ఇది చెప్తా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. బైనరీ అంటే దాని యొక్క రాడిక్స్ ఆర్ బేస్ వచ్చేసి 2. నెక్స్ట్ ఆక్టల్ అంటే దాని యొక్క రాడిక్స్ వచ్చేసి 8. రాడిక్స్ అనొచ్చు, బేస్ అనొచ్చు. నెక్స్ట్ అలానే డెసిమల్ అంటే దాని యొక్క రాడిక్స్ వచ్చేసి 10. అదే హెక్సా డెసిమల్ అయితే దాని యొక్క రాడిక్స్ వచ్చేసి 16. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 నుంచి అంటే బైనరీ నుంచి డెసిమల్లోకి చేంజ్ చేయమన్నారు. మనకు ఇది ట్రిక్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే బైనరీ ఇక్కడ ఉంది, డెసిమల్ ఇక్కడ ఉంది. దాని యొక్క మిడిల్లో ఏముంది, ఇంటూ అంటే మల్టిప్లికేషన్ సైన్ ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ చేయాలంటే మనం ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆపరేషన్స్ అనేవి యూజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేద్దాం చూడండి. ఫస్ట్ మనకి ఏది గివెన్ ఇచ్చిండు, గివెన్ ఇచ్చినది అలానే అలా సేమ్ టు సేమ్ రాసేసినాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం ఇప్పుడు స్ట్రైట్గా ఉంటే మన యొక్క లెఫ్ట్ సైడ్ వచ్చేసి పాజిటివ్ వాల్యూస్, అలానే రైట్ సైడ్ వచ్చేసి నెగిటివ్ వాల్యూస్. లెఫ్ట్ సైడ్ అయితే 0 నుంచి స్టార్ట్ అయ్యి పాజిటివ్ వాల్యూస్, అదే ఇక్కడైతే -1 నుంచి అలా -∞ వరకు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఈ 1కి 0, 0కి 1, 2, 3 అలా ఈ నెంబర్స్కి ఇలా ఇచ్చేసిన. నెక్స్ట్ ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చేసి -1 నుంచి స్టార్టింగ్ అలా పోతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు బైనరీ నెంబర్ ఇచ్చిండ్రు, హెక్సా డెసిమల్ లేకి మార్చమన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి 1 ఇంటూ ఇక్కడంతా 3 కదా, అంటే మనకు బైనరీ నెంబర్ అంటే 2^3 ప్లస్ నెక్స్ట్ 1 ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఇంటూ 2 ఇక్కడ 2 ఉంది అంటే 2^2 నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది 0 ఉంది, 0 ఇంటూ 1, 0 ఇంటూ 2^1 నెక్స్ట్ 1 ఉంది, 1 ఇంటూ 2^0 ప్లస్ నెక్స్ట్ 1 ఇంటూ 2^-1 ఇదే రాసిన చూడండి. నెక్స్ట్ ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే దాని వాల్యూ వచ్చేసి ఇలా వస్తుంది. 1, 2^3 అంటే 8. ఇదంతా మీరు క్యాష్లోనే కొట్టండి, మాన్యువల్గా ఏం అవసరం లేదు. డైరెక్ట్ క్యాష్లో కొట్టేస్తే దాని ఆన్సర్ వచ్చేసి 13.5. ఇది వచ్చేసి ఈ బైనరీ నెంబర్ యొక్క డెసిమల్ నెంబర్. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఇది కూడా బైనరీ టు డెసిమల్. బైనరీ టు డెసిమల్ అంటే మల్టిప్లికేషన్ ఆపరేషన్స్ యూజ్ చేయాలి. సేమ్ అలానే చూడండి, ఇది గివెన్ ఇచ్చిండు. 0 నుంచి ఇటు సైడ్కి పాజిటివ్ వాల్యూస్, ఇటు సైడ్కి నెగిటివ్ వాల్యూస్ ఇచ్చేసిన. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఫస్ట్ నెంబరు 1 ఇంటూ 2 రాసిన, అంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 పెడతా. నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ ఏముంది 1 ఉంది, 1 ఇంటూ 2^2 అలా రాసేసిన. నెక్స్ట్ అలానే 0 ఇంటూ 2^1 నెక్స్ట్ మళ్ళీ 0 ఉంది, 0 ఇంటూ 2^0 నెక్స్ట్ 0 ఇంటూ 2^-1 ఎందుకంటే మైనస్ వాల్యూస్ రైట్ సైడ్లో కాబట్టి ప్లస్ 0 ఇంటూ 2^-2 ప్లస్ 1 ఇంటూ 2^-3. ఇదంతా క్యాష్లో కొట్టేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 12.125. ఇది వచ్చేసి దీని యొక్క డెసిమల్ నెంబర్. నెక్స్ట్ చూసుకుంటే డెసిమల్ టు హెక్సాడెసిమల్. డెసిమల్ టు హెక్సాడెసిమల్ అంటే చూడండి, ఇది డెసిమల్, హెక్సాడెసిమల్ ఇక్కడ ఉంది. అంటే ఈ రెండు దాని మధ్య మిడిల్లో ఏముంది, డివిజన్. అంటే డివిజన్ ఆపరేషన్స్ యూజ్ చేసి డెసిమల్ టు హెక్సాడెసిమల్ మనము నెంబర్ అనేది చేంజ్ చేద్దాం చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ డెసిమల్ నెంబర్స్లో 2 ఉంటాయి. పాయింట్స్ లేనిది ఉంటే అది ఇంటీజర్ పార్ట్, అదే డెసిమల్ ఉంటే ఆ డెసిమల్ పార్ట్ అనొచ్చు, ఆ ఫ్రాక్షనల్ పార్ట్ అనొచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇంటీజర్ పార్ట్కి మనం చూద్దాం. ఇంటీజర్ పార్ట్కి అయితే ఏం లేదు, ఈజీగానే ఉంటుంది. ఇంటీజర్ పార్ట్ వచ్చేసి మనకి ఏది ఇంటీజర్ పార్ట్, ఇది ఇంటీజర్ పార్ట్ రాసిన. నెక్స్ట్ మనకి ఏ నెంబర్లోకి చేంజ్ కావాలి, హెక్సాడెసిమల్లోకి కావాలి. హెక్సాడెసిమల్ యొక్క బేస్ ఎంత చెప్తున్నా, 16. అంటే ఇప్పుడు చూడండి 5386/16 చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్, 336 వస్తుంది. ఇప్పుడు 336 వచ్చిన తర్వాత ఇంటూ 16 చేయండి. ఇంటూ 16 చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్, 5376. ఈ 5376 వచ్చిన దాన్ని దీంతో మైనస్ చేసిన, 5386 మైనస్ 5376 చేస్తే నాకు ఎంత వచ్చింది ఆన్సర్ 10. అదే మనకు కావాల్సిన వాల్యూ 10 వచ్చింది. నెక్స్ట్ సేమ్ అలానే ఇక్కడ ఎంత 336 ఎంత మనకు హెక్సాడెసిమల్ కాబట్టి 16 చేర్చి ఎంత వచ్చింది 21 వచ్చింది. ఇప్పుడు ఈ 21 ఇంటూ 16 చేస్తే ఎంత వస్తుంది, 336 వస్తుంది. ఇప్పుడు ఈ 336 మైనస్ 336 అంటే 0. నెక్స్ట్ సేమ్ 21/16 ఎంత వచ్చింది, 21/16 చేస్తే 21/16 చేస్తే 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. పాయింట్ తర్వాత డెసిమల్ మనం తీసుకోవచ్చు. ఓన్లీ ఫస్ట్ 1 ఇంటీజర్ పార్ట్ ఏదో అది తీసుకోవాలి.
1 తీసుకున్నాం. ఇప్పుడు 1 × 16 చేస్తే ఎంత 16 అంటే ఇక్కడ ఎంత ఉంది 21 ఉంది, మనకి ఇక్కడ 16 వచ్చింది. 21 - 16 ఎంత 5. ఇప్పుడు ఈ వాల్యూస్ అనేవి ఇలా వచ్చినాయి కదా, ఈ 1 నుంచి కింది నుంచి పైకి తీసుకోవాలి. ఎందుకంటే ఇంటీజర్ పార్ట్లో ప్రతి చోట ఎల్ఎస్బి నుంచి ఎంఎస్బి వరకు తీసుకోవాలి. ఎల్ఎస్బి అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, అదే ఎంఎస్బి అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎల్ఎస్బి నుంచి తీసుకుంటాం అంటే 1, 5, 0, 10. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1 అనేది సపరేట్గా ఉంది రాసేసిన, నెక్స్ట్ 5 అనేది సపరేట్గా ఉంది రాసేసిన, 0 కూడా సపరేట్గా ఉంది రాసేసిన. ఇప్పుడు 10 అనేది ఈ హెక్సాడెసిమల్లో ఓన్లీ 9 వరకే నెంబర్స్ ఉంటాయి. మిగతా 10 నుంచి 10 అంటే ఏ, 11 అంటే బి, 12 అంటే సి, 13 అంటే డి, 14 అంటే ఈ, 15 అంటే ఎఫ్, అలా ఉంటాయి. 15 వరకు ఉంటాయి. ఇప్పుడు 10 కదా, 10 అంటే ఏంది ఏ, అంటే ఈ హెక్సాడెసిమల్లో 10 యొక్క డెసిమల్ వచ్చేసి ఏ. ఇప్పుడు ఈ ఇంటీజర్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రాక్షనల్ పార్ట్. ఫ్రాక్షనల్ పార్ట్ ఏముంది 0.34 అనేది ఫ్రాక్షనల్ పార్ట్. ఫ్రాక్షనల్ పార్ట్ అంటే చూడండి 0.34 ఇంటూ మనకి ఏది హెక్సాడెసిమల్కి చేంజ్ కావాలి కాబట్టి ఇంటూ 16. ఇంటూ 16 చేసేటప్పుడు ఎంత 5.44 వస్తుంది. ఇప్పుడు ఈ ఇంటీజర్ పార్ట్ అనేది ఇక్కడ రాసుకొని నెక్స్ట్ ఇక్కడ ఎంత 0.44 ఉంటుంది కదా, ఆ 0.44 ఇంటూ మళ్ళీ 16 చేయాలి. చేస్తే ఎంత 7.04 వస్తుంది. ఇంటీజర్ పార్ట్ ఇక్కడ రాసుకోవాలి, మళ్ళీ 0.04 ఇంటూ 16 చేస్తే 0.64 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇంటీజర్ పార్ట్ ఎంత 0, మళ్ళీ 0.64 ఇంటూ 16 చేస్తే ఎంత 10.24 వస్తుంది. 10.24 వస్తే 10 అనేది ఇక్కడ వేసుకొని ఇంకా ఇది ఇక్కడతో స్టాప్ చేయాలి. ఎందుకంటే ఒకసారి 0 వచ్చింది, నెక్స్ట్ ఇంకో స్టెప్ ట్రై చేసినాం, ఇంకా అంతే. 0 వచ్చిన తర్వాత ఇంకో స్టెప్ ట్రై చేస్తాం, లేదంటే వాటిని వదిలేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి 10 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఫ్రాక్షనల్ పార్ట్లో అయితే ఎప్పుడైనా ఎంఎస్బి నుంచి ఎల్ఎస్బికి తీసుకోవాలి. అదే ఇంటీజర్ పార్ట్లో కింది నుంచి పైకి, అదే ఫ్రాక్షనల్ పార్ట్లో పై నుంచి కిందికి. పై నుంచి కిందికి తీసుకుంటే 5, 7, 0, 10 అంటే ఏమని చెప్పిన ఇందాకనే ఏ అని చెప్పిన, 5, 7, 0 ఏ. ఇప్పుడు టోటల్ చూసుకుంటే అది ఇది మొత్తం టోటల్ కలిపి రాస్తే 150A.570 ఏ. ఇది వచ్చేసి దీని యొక్క హెక్సాడెసిమల్ నెంబర్. నెక్స్ట్ సేమ్ ఇదే చూసుకుందాం. ఇది ఇంటీజర్ పార్ట్ రాసిన, మనకు హెక్సాడెసిమల్కి చేంజ్ కాదు కాబట్టి 214/16 చేస్తే 13. ఇప్పుడు 13 × 16 చేయాలి మళ్ళీ, ఎందుకంటే మనకి ఇది కాదు కాబట్టి. అప్పుడు ఎంత వస్తుంది 208 వస్తుంది. అంటే ఇది మైనస్ ఈ 208 చేస్తే 6 వచ్చింది. 6 వచ్చింది కాబట్టి 6 వేసేసిన. ఇప్పుడు చూడండి ఇక్కడ 13 ఉంది, ఇప్పుడు 13 వచ్చింది /16. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఇది చేస్తే 0. వస్తుంది. 0. వచ్చి మనకు అదంతా అవసరం లేదు. ఇక్కడ ఈ యొక్క మనకి హెక్సాడెసిమల్ లేక్ కావాలి. మనకి ఇక్కడ ఏముంది 13 ఉందంటే హెక్సాడెసిమల్ కంటే తక్కువ ఉందంటే అంతటితో ఆపేసేయాలి. అంటే ఇప్పుడు చూడండి 16 కంటే తక్కువ ఉంది కాబట్టి 13తో ఆపేసి, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు 13, 6 అనేది వచ్చింది. ఎందుకంటే ఇంటీజర్ పార్ట్ కాబట్టి కింద నుంచి పైకి తీసుకోవాలి కాబట్టి ఇలా పెట్టిన యారో మార్క్. ఇప్పుడు చూడండి ఈ హెక్సాడెసిమల్ 10 అంటే ఏమని చెప్పిన ఏ, 11 అంటే బి, 12 అంటే సి, 13 అంటే డి. ఇక్కడ 13 ఉంది కాబట్టి డి, ఇక్కడ 6 అనేది అలానే రాస్తాం, D6. ఇంటీజర్ పార్ట్ కంప్లీట్. నెక్స్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ 0.35 × 16 చేస్తే 5.6 వస్తుంది. 5 అనేది ఇక్కడ వేసుకుంటే మళ్ళీ డెసిమల్ పార్ట్ తీసుకొని పోయి 0.6 × 16 చేస్తాం, 9.6 వస్తుంది. మళ్ళీ ఇంటీజర్ పార్ట్ 9 ఇక్కడ మళ్ళీ చేసినాం, అలానే 9 ఎన్నిసార్లు చేసినా 9 వస్తుంది. అందుకనే స్టాప్ చేసేస్తాం. ఇక్కడైనా స్టాప్ చేయొచ్చు కానీ మన ఇష్టం, అది యాజ్ యూజువల్ మీ ఇష్టం, ఎట్లయినా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 0.35 ఇది ఒక డెసిమల్ నెంబర్, దాని యొక్క హెక్సాడెసిమల్ వచ్చేసి 5999. ఇప్పుడు చూడండి ఇది ఫ్రాక్షనల్ పార్ట్, ఇది ఇంటీజర్ పార్ట్ మొత్తం కలిపి రాస్తే D6.5999. ఇది వచ్చేసి దాని యొక్క హెక్సాడెసిమల్ నెంబర్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.